అర్థం పర్థం ఉండాలి, బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? అంటే మీరు అడ్డగోలుగా వేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు, మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా, ఏం జరుగుతుందో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి. మీరే మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్, నా ఇంట్లో ఏముండదు కదా, నగదు లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం పర్థం లేకుండా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా? అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు, ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము? ఆ జయప్రకాష్ ఆయన మహబూబ్నగర్, ఆయన కాలేజ్ మహబూబ్నగర్లో ఉంటా, హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట, అనుమతి ఇవ్వాలంట ఆయనకు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంట. ఇదా ఎట్టకెళ్ళి తెచ్చేయాలి నేను? నీ ఉన్న కాలేజ్ ఏడా, నువ్వు నడుపుతున్నదేడా, నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి?